ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు వలన మన జీవితాలకు నెమ్మది కలుగుతూ ఉన్నది. మన భయముల నుంచి, మన కలవరము నుంచి, మన తొందరగల పరిస్థితుల నుంచి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. కనుక ప్రతి ఉదయం ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుటలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనములను ధ్యానం చేసుకుందాం రండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మరి ఆయన ఏర్పరచుకొనిన ప్రజలంగా ఉన్న మనము తన గురించి, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన సన్నిధిలో దివారాత్రులు మొరపెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి పై వచనములో ఉంటుంది కదా, మరి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని వారికి ఒక ఉపమానం చెప్తూ ఆఖరిలో ఆ ఉపమానం తర్వాత అంటూ ఉన్నాడు ఆయన ఈ మాట: దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? తక్షణమే ఆయన వారికి న్యాయం తీరుస్తాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా తక్షణమే ఆయన నీకు న్యాయము తీర్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. నిన్ను మరి ప్రియ దేవుని బిడ్డ, నీవు నడవలసిన మార్గమును ఆయన నీకు ఉపదేశించే దేవుడు. ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో ఆయన కొనసాగింపచేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నువ్వు చేయవలసినది ఒకటి ఉన్నది ఇక్కడ: ప్రభువుని విసుకక, అవును మీరు నిత్యము విసుకక ప్రార్థించాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఒక్కసారి ప్రార్థిస్తే చాలు, రెండవసారి ప్రార్థన అంటే విసుకు కదండి. అవును, అన్ని పనులు చేసుకుంటాము, ప్రార్థనకు సమయం వెచ్చించాలంటే విసుకు. మొబైల్ ముందు ఎంత సమయమైనా, టీవీ ముందు ఎంత సమయమైనా, మరి స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు ఎంత సమయమైనా వెచ్చిస్తాము. కానీ ప్రార్థించడానికి, దేవాతి దేవునితో, మన ప్రభువుతో, మన సృష్టికర్తతో మాట్లాడే అనుభవములో సమయము వెచ్చించాలంటే మనకు అసహనం కదండి. మరి సమయం సరిపోవట్లేదు అని ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు తక్షణమే మన జీవితాల్లో దేవుడి కార్యాలు ఎలా చేయగలడు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించకుండా, దేవునికి సమయాన్ని వెచ్చించకుండా, మరలా ప్రభు నన్ను చూడట్లేదు, నా శ్రమను చూడట్లేదు, నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని ఈ విధంగా మరలా దేవునిపై మనము సణుగుకొనే వారంగా ఉంటూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు కదా, దివారాత్రములు నన్ను గురించి మొరపెట్టుకున్న వారికి నేను న్యాయము తీరుస్తాను, తక్షణమే న్యాయం తీరుస్తాను. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటి మాటికి వెళ్తున్న విధవరాలికి న్యాయం తీర్చాలి అనుకున్నప్పుడు నేను న్యాయవంతుణ్ణి కదా. నేను జాలి కలిగిన వాణ్ణి, మెత్తని మనసు కలిగిన వాణ్ణి. నా బిడ్డలు కన్నీరు కారిస్తే నేను ఒక్క క్షణము కూడా ఆగలేను. వారిని ఆదుకొనుటలో, వారికి సహాయపడుటలో, వారిని విడిపించుటలో నేను నా యొక్క అనుభవం. అవును, ఆయన ప్రేమ కలిగిన వాడు. మన కొరకే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. ఇంకా నా బిడ్డ నన్ను గురించి తెలుసుకుంటుంది, నా దగ్గరకు వస్తుంది. వ్యర్థంగా తన సమయము ఎక్కడ గడుపుతూ ఉన్నదో ఆ సమయము మరి ప్రభు సన్నిధిలో గడుపుటలో ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. నీ కొరకు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తా ఉన్నాడు నీ ప్రభుతో ముచ్చటించావా? వేకునే లేచి ప్రభుతో మాట్లాడావా? ప్రభుతో సంభాషించావా? లేక అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది వారు ఉద్యోగాలకి సమయం ఉంటుంది, వారు మరి తినడానికి సమయం ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళి మరి ప్రదేశాలకు వెళ్ళి ఆనందించడానికి, బంధుమిత్రులతో స్నేహితులతో సమయం వెచ్చించడానికి సమయం ఉంటుంది, ప్రార్థించడానికి మాత్రం సమయం ఉండదు. కానీ వారి జీవితాల్లో కార్యాలు త్వరగా జరగాలి.
అది ఎలా కుదురుతుంది? ఆయన అంటున్నాడు, మీరు నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థించాలి, దివారాత్రులు ప్రార్థించాలి మన ప్రభువుని. అవును ప్రియ దేవుని బిడలారా, గొజాడుకునే అనుభవంలో ఎవరైనా విసుకుపోతారు. కానీ నిత్యము ప్రార్థన చేస్తే, ఒకవేళ ఏ వ్యక్తి దగ్గరికన్నా వెళ్ళి నిత్యము నాకు అది కావాలి, నాకు అది కావాలి అని సొంత తల్లిదండ్రులైనా నిత్యము వారిని విసిగిస్తూ ఉంటే వారు ఏం చేస్తారు? శిక్షిస్తారు, త్రోసివేస్తారు, అసహించుకుంటారు. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నిత్యము విసుకక ప్రార్థన చేయండి, నా యొద్దకు రండి, నిత్యము నాతో కలిసి ముచ్చటించే అనుభవం ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేసే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించే అనుభవం ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేనికి ప్రాధాన్యత ఇద్దాం? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవునితో ముచ్చటించే అనుభవంలో నీ సమయాన్ని వెచ్చిస్తావా? లేక సమయం లేదు, సమయం సరిపడట్లేదు అని సాకులు చెప్పి తప్పించుకుంటావా? నీ హృదయాన్ని ఒకసారి స్వపరిశీలన చేసుకొని ఉదయకాలం, అవును, నీ యొక్క ప్రభుతో నిన్ను కాపాడుతూ, నిన్ను సంరక్షిస్తూ, నిన్ను పోషిస్తూ, నీకు ఆరోగ్యం ఇస్తూ, నీకు సామర్థ్యత ఇస్తూ నిన్ను నడిపిస్తున్న ఆ దేవునితో ముచ్చటించే అనుభవంలో నీవు దేవునికి సమర్పించుకో. ఇటు మాటలు ప్రభు మన వినికిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడ్డలను దర్శించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, నిత్యము విసుకక నీ సన్నిధిలో గోజాడుకునే అనుభవం. అవును ప్రభువా, మేము ఎక్కడ ఉన్నా, మా ఉద్యోగ స్థలములో, మా వ్యాపార స్థలములో, చదువుకుంటున్న విద్యార్థులు కాలేజెస్లో, స్కూల్స్లో, ప్రయాణాల్లో, ఇంట ఉన్నా, ఎక్కడ ఉన్నా, పడక మీద ఉన్నా, కూర్చున్నా, లేచినా, అవును ప్రభువా, మా అంతరంగంలో, మా హృదయంలో నీతో ముచ్చటించే అనుభవం, నీకు గోజాడుకునే అనుభవం, నీకు మొరపెట్టుకునే అనుభవం కలిగి ఉండమని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. తక్షణమే వారికి న్యాయం తీరుస్తానంటున్నావు, తక్షణమే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తానంటున్నావు, తక్షణమే వారిని విడిపిస్తానంటున్నావు, తక్షణమే వారికి విజయం ఇస్తానంటున్నావు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను దర్శించండి, లోపరుచుకోనండి. సాతానుకి చోటివ్వక, వ్యర్థమైన వాటికి చోటివ్వక, నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చి నిన్ను గణపరచుటలో నీ బిడ్డలను హెచ్చించమని, ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.